Is it double bedroom scheme or scam? అంటే నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే కేసీఆర్ గవర్నమెంట్లో 2015లో ఈ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ని కేసీఆర్ గారు లాంచ్ చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటై ఉంటుంది? మరి డబుల్ బెడ్రూమ్ స్కీమ్స్ అంటున్నారు, ఏదేదో పంచి పెట్టాలంటున్నారు, ఇల్లు లేని వాళ్ళకు ఇల్లులు అంటున్నారు అని చెప్పేసి ఒకసారి గూగుల్ చేద్దామని చూశాను. వాట్ ఈస్ ద 2BHK స్కీమ్ 3 పేస్ ఇన్ హైదరాబాద్ అని ట్రై చేస్తే గూగుల్ ఏం చెప్తా ఉన్నది, ది స్కీమ్ టార్గెట్స్ హోమ్లెస్ పీపుల్. ది 2BHK హౌస్ స్కీమ్స్ హ్యాస్ specified reservation for urban and rural areas. In rural areas for SC, ST, scheduled caste, scheduled tribes beneficiaries. అంటే ఎవరైతే ఈ ఎస్సీ ఎస్టీ ఈ స్కెడ్యూల్ క్యాస్ట్ వారు, ఈ స్కెడ్యూల్ తెగల వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఎంత 50% 50% రిజర్వేషన్ని ఈ డబుల్ బెడ్రూమ్ స్కీమ్లో కల్పించింది. ఈ 7% మైనారిటీస్కి అండ్ 43% మిగతా పీపుల్ ఎవరైతే ఉంటారో బీసీ, ఓసీ, ఓబీసీ ఇలా మిగతా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రిజర్వేషన్ ఈ డబుల్ బెడ్రూమ్లో కల్పించింది. మరి నిజంగా ఈ 50% ఎస్సీ ఎస్టీ ఈ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకు, ఈ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకి ఈ డబుల్ బెడ్రూమ్ స్కీమ్లో ఆ డబుల్ బెడ్రూమ్లు అనేవి అర్హులైన వారికి వీళ్ళే చెప్తున్నారు ఇక్కడ బెనిఫిషియర్స్ ఎవరైతే అర్హత ఉన్నారో అర్హత ఉన్న వాళ్ళు పొందిర్రా లేదా. మరి 2015లో లాంచ్ చేసిన ఈ యొక్క స్కీమ్ మళ్ళీ తిరిగి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ వరకు కూడా థర్డ్ ఫేజ్ ఎప్పుడు జరిగింది? ఆల్మోస్ట్ 2018లో జరిగింది. 2018 అక్టోబర్లో థర్డ్ ఫేజ్ బిల్ చేశారు. మరి నిజానికి ఎందుకు ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్? అరే కేసీఆర్ దీన్ని స్కీమ్ తీసుకొచ్చిండు, ఈ యొక్క కేసీఆర్ గవర్నమెంటు పోయింది, రేవంత్ రెడ్డి గవర్నమెంటు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి సీఎం అయిండు. మరి ఆల్మోస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా 9 months అవుతా ఉంది. మరి ఇప్పుడు కూడా ఎందుకు ఇంకా డబుల్ బెడ్రూమ్ విషయం అంటే నిన్ననే మనకు ఒక పర్సన్ కాల్ చేశారు, దేవేందర్ నాయక్ అని. ఈ యొక్క బాగ్లింగంపల్లి లంబడి తండా యొక్క ప్రాంతం నుండి దేవేందర్ అని ఒక ఆటో డ్రైవర్ కాల్ చేసి తన యొక్క డబుల్ బెడ్రూమ్ సమస్యను మనకు చెప్పుకునే ప్రయత్నం అయితే చేశాడు. అది నేను మీకు వినిపించి ఆయనతో మాట్లాడిన తర్వాత మనం ఇంకా ఇన్డెప్త్గా ఈ యొక్క విషయాన్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. హలో హలో దేవేందర్, నమస్తే. నమస్తే అన్న. నేను కేఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నా, సింహాద్రి. నేను లైవ్లో ఉన్నా దేవేందర్. సార్ చెప్పండి. ఇది డబుల్ బెడ్రూమ్ గురించి ఇబ్బంది అవుతుందని కాల్ చేసావు కదా నిన్న. అవును సార్. అసలు నాకు నిన్న చెప్పావు కదా, ఒకసారి ప్రేక్షకులందరూ చూస్తున్నారు, అసలు ఏం జరిగింది ఒకసారి నాకు వివరంగా చెప్పగలుగుతావా? చెప్తాను సార్. చెప్పు, ఏం జరిగింది? ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది సార్. 4 years బ్యాక్ వచ్చింది. 4 years బ్యాక్ వచ్చింది. ఓకే, అది అమ్మ పేరు మీద వచ్చింది. మీ అమ్మ పేరు మీద వచ్చింది. అమ్మ పేరు ఏం పేరు? మీరి. నీతి. మీరి సార్. సపోర్ట్ మీరి. ఓకే, సారీ, మీరి. అమ్మ పేరు మీద వచ్చింది సార్. ఓకే. అప్పుడు మేము అప్పుడు రెండుకుంటుండే సార్. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వచ్చింది కాబట్టి డబుల్ బెడ్రూమ్ లో వచ్చేసినాం సార్. ఓకే. మా తమ్మునికి 2 పిల్లలు, నాకు 3 పిల్లలు సార్. మా అమ్మ నాన్న అందరం 11 మంది ఉంటుండే సార్. 11 మంది. ఒకటే ఇంట్లోనే ఉంటుంటాం సార్ అప్పుడు. ఓకే. అప్పుడు రీసెంట్ గా 2 years బ్యాక్ డాడీ చనిపోయాడు. ఓకే. చనిపోతే మొత్తం అప్పుడు 10 మంది ఉన్నాం సార్ ఇప్పుడు ప్రెసెంట్. ఓకే. కానీ మా భార్య మా తమ్ముడు వాళ్ళ భార్య డైలీ కొట్టుకుంటున్నారు సార్. కొట్టుకుని తిట్టుకుంటున్నారు. ఓకే. అంటే మీ తమ్ముడు భార్యకు మీ భార్యకు గొడవలు జరుగుతా ఉన్నాయి. గొడవలు ఒకటే ఇంట్లో 10 మంది ఉంటే గొడవలు అవుతాయి కదా సార్. అవును, ఆఫ్ కోర్స్. ఒక 2-3 months అంటే ఎట్లైనా అడ్జస్ట్ చేసి ఉంటారు, కానీ ఒక 4 years దాకా ఎవరు ఉండలేరు కదా సార్. ఆ పరిస్థితి ఎవరికి రాకూడదు కదా సార్. ఎవరైనా గొడవ పడతారు, మన ఫ్యామిలీ అయినా వేరే ఫ్యామిలీ అయినా ఎవరైనా గొడవ పడతారు కదా సార్. అవును. ఇప్పుడు రీసెంట్ గా గొడవ 1 year నుంచి అవుతుంది సార్. మా భార్య వాళ్ళ భార్య అంటే ఒకటే డోర్ నుంచి అందరం కలిసి వస్తున్నాం సార్. ఒకటే డోర్ వాళ్ళు పండుకుంటున్నారు, మేము పైనుంచి లేచి వస్తున్నాం సార్. అచ్చా, ఓకే. ఒకటే ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ కేటాయించిన డబుల్ బెడ్రూమ్లో మీ బెడ్రూమ్లోకి పోవాలంటే వాళ్ళ బెడ్రూమ్ దాటి పోవాలి. ఎస్, ఒకటే డోర్ ఉండిపోయింది సార్. ఓకే, ఆ డోర్ నుంచి వెళ్ళాలి. ఓకే. రీసెంట్ గా ఏం జరిగిందంటే మేము ఇంకో డోర్ తీపించుకున్నాం సార్. ఓకే. అంటే ఇట్లా గొడవ అవుతుంది కాబట్టి ఇప్పుడు అమ్మ పేరు మీదనే వచ్చింది కదా సార్ డబుల్ బెడ్రూమ్. అవును. తీపించుకుంటే ఇక్కడ సో మీ బెడ్రూమ్ కి కూడా డైరెక్ట్ వెళ్ళడానికి ఇంకొక డోర్ మీరు క్రియేట్ చేసుకున్నారు.
ఇంకో డోర్ తీపిస్తున్నాం 10 మంది కాదు సార్. ఇప్పుడు ఓకే ఓకే దేవేందర్, వేసుకున్నాం సార్. ఓకే అర్థమైంది. ఓకే అంటే వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఇంకో డోర్ తీపిస్తున్నాం సార్. ఓకే రైట్ అర్థమైంది, చెప్పు. తీపిస్తుంటే ఇక్కడ లోకల్ లీడర్ కళ్యాణ్ నాయక్ లోకల్ లీడర్. ఓకే, ఆయనకు అడిగినాం సార్. విచ్ పార్టీ ఆయన, ఏ పార్టీ నుండి? టిఆర్ఎస్ పార్టీ. టిఆర్ఎస్ నుండి, ఓకే ఫైన్, చెప్పు. మామ అంటే ఆయనకు మామ అని పిలుస్తారు. నేను మామ ఇట్లా తీపించుకుంటున్నాం, ఇట్లా ఇబ్బంది అవుతుందంటే ఆయన ఏమన్నారు తెలుసా సార్? ఇప్పుడు తీపించుకోకండి, పైన 94 లో ఒక 7 ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయి, అది అయిపోయిన తర్వాత తీపించుకో అంటుండు. ఓకే, అప్పటి వరకు నువ్వు తీపియకు మామ, మేము 10 మంది ఉన్నాము, ఎట్లా ఉండాలి, 10 మంది ఎవరైనా ఉంటారా అన్న అంటే ఉండండి భయ్, ఉండండి అట్లనే ఉండండి, లేకుంటే మా భార్యలు కొట్లాడుకుంటే వాళ్ళ భార్య మీ భార్యలు వాళ్ళ ఇంటికి పంపించండి, అప్పటి వరకు ఇట్లనే ఉండండి, లేకుంటే 94 లో 7 ఖాళీగా అయిపోయిన తర్వాత తీపించుకో అంటుండు. లేకుంటే డబ్బులు అడుగుతుంటారు ఆయన, తీసుకుంటే డబ్బులు అడుగుతున్నాడు. మీకు ఆల్రెడీ మీకు ఇప్పుడు పట్టా ఉంది? పట్టా ఉంది సార్, మా అమ్మ పేరు మీద పట్టా ఉంది సార్. ఓకే, మీదే, మీరు మీకోసం మీ కంఫర్ట్ కోసం మీరు అందులో కొంచెం కన్స్ట్రక్షన్ చేసుకున్నట్టు అనుకోవచ్చు. ఇప్పుడు మీకోసం మీరు ఒక డోరు ఎక్స్ట్రా పెట్టించుకుంటున్నారు. దానికోసం అక్కడ ఉన్న టిఆర్ఎస్ లీడర్ కళ్యాణ్ నాయక్ అనే పర్సన్ మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తుండ్రు. డైరెక్ట్ అడగట్లేదు, ఓకే ఇండైరెక్ట్ గా రాజకీయ తల్లి. చెప్పు ఓకే, కాబట్టి ఇప్పుడు తీపియకండి, ఒక 1 year తర్వాత తీసుకోమన్నారు. ఓకే, అంటే నేను 1 year కాకుండా 3 years ఆగిన సార్ తీపియకుండా. ఓకే, కానీ ఇప్పుడు తీసినా కూడా ఇట్లా కంప్లైంట్ ఇచ్చి ఎంఆర్ ఆఫీస్ లో వాళ్ళ ఆఫీసర్లు వచ్చి బెదిరిస్తారు సార్, మీరు ఎట్లా తీస్తారని. ఎట్లా తీసంటే అమ్మ పేరు మీద వచ్చాయి కాబట్టి తీపించుకున్నాం కదా సార్. ఇంకా గవర్నమెంట్ చేయడం ఎందుకు, మళ్ళీ ఇంకా బెదిరియడం ఎందుకు సార్ మరి అది? ఓకే 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 ఇక్కడ రెంట్ కి ఇచ్చిన వాళ్ళకి ఎవరేమంటలేదు సార్. అక్కడ సింగిల్ బెడ్రూమ్ లో కూడా ఇల్లు ఉంది, ఇళ్ళతో రెంట్ కంటే గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ లో రెంట్కి ఇస్తున్నారా? ఆల్రెడీ 7 ఫ్లాట్స్ ఉన్నాయి సార్ రెంట్ కు. అవి రెంట్కి ఇస్తున్నారా? ఏమంటలేదు సార్, రెంట్ కి ఇచ్చిరు ఆల్రెడీ. ఎవరు తీసుకుంటారు రెంట్? ఎవరు ఇస్తున్నారు? ఎవరంటే అంటే ఓనర్సే ఇచ్చారు సార్, వేరేటోళ్ళు ఏం కాదు, ఓనర్సే ఇచ్చారు, వాళ్ళకి ఏమంటలేరు. ఓకే ఓకే, అది రెంట్కి ఇచ్చేదానికి అథారిటీ లేదు కనుక వాళ్ళకి ఏమంటలేరు, మీకేమో మీరు జస్ట్ ఇది ఇట్లా చేసుకున్నందుకు మిమ్మల్ని దబాయించి డబ్బులు అడుగుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ బతకడానికి ఇచ్చింది కదా సార్, రెంట్ తీయడానికి కాదు కదా సార్. అవును రైట్. ఒకటే డబుల్ బెడ్రూమ్ లో మేము 2 ఫ్యామిలీ బతుకుంటే మాకు ఇబ్బంది పెడుతున్నారు, కానీ వాళ్ళకి ఇల్లు ఉన్నా కూడా వాళ్ళకి రెంట్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఏమంటలేదు సార్. ఓకే రైట్, నాకు అర్థమైంది దేవేందర్. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే, నాకు 2 ఆడపిల్లలు సార్, ఒక బాబు, ముగ్గురం సార్, మేము మొత్తం 5 మంది సార్. ఓకే, ఇప్పుడు మేము ఎట్లా బతకాలి సార్ మరి చెప్పండి? పైన 9 ఫ్లోర్లో మొత్తం ఖాళీగా ఉన్నాయి సార్. ఇప్పుడు మా గురించి కట్టించింది కదా సార్, పేరు గురించి కట్టించింది కదా సార్. అవును, ఇప్పుడు నేను మూసేస్తా సార్, అది నాకు పైన 90 ఫ్లోర్లో ఇప్పింది సార్. నేను ఆటో నడుపుకుంటా సార్, ఇక్కడ బాలింపల్లి లమ్మతండలో ఉంటాను నేను. ఓకే దేవేందర్, నేను కాల్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్, మరి మీరే న్యాయం చేయాలి సార్. నాకు అర్థమైంది దేవేందర్. ఓకే, దీంతో 2 సార్లు సార్ బెదిరియడము. ఓకే సార్ వినిపిస్తుంది దేవేందర్, చెప్పు. వినిపిస్తుందా? ఇప్పుడు మీరే న్యాయం చేయాలి సార్, మరి ఇప్పుడు మా గురించే కట్టించారు కదా సార్. అవును దేవేందర్, ఆబ్వియస్లీ ఖచ్చితంగా మీలాంటి వాళ్ళకి న్యాయం చేయాలి. మా తరపున మేము చేయాల్సింది చేస్తాం డెఫినెట్లీ. ఇప్పుడు ఒకటే బెడ్రూమ్ లో 10 మంది ఉంటున్నాం సార్. ఇప్పుడు 10 మంది ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి మాకు పైన 7 ఉన్నాయి సార్ ఖాళీగా, ఒకటి ఏంటి సార్ మరి అట్లా బతుకుతాం వేరే ఇబ్బంది కాకుండా. ఓకే దేవేందర్, నేను లైవ్ అయిపోగానే నీకు ఒకసారి కాల్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సరే సార్, థ్యాంక్ యూ. ఇది సంగతి. అయితే ఇప్పుడు ఏం జరిగింది, వీళ్ళు ఒక 10 మంది ఉన్నారు. ఈ దేవేందర్ తమ్ముడి భార్య, దేవేందర్ యొక్క భార్య, వీళ్ళే ఒక 4 అయితే ఉన్నారు. వీళ్ళ అమ్మ, వీళ్ళు 5. ఈ తమ్ముడికి 2 పిల్లలు, ఈయనకు 3 పిల్లలు, మొత్తం పిల్లలు ఒక 5 మంది, 10 మంది అయితే ఉన్నారు. చిన్నగా ఈ ఇరుకిరుకు కట్టిన డబుల్ బెడ్రూమ్లో వాళ్ళ సామాన్లు పెట్టుకోనికే జాగ సరిపోదు. అది సరిపోగా ఇంకా 10 మంది ఈ డబుల్ బెడ్రూమ్లో ఉండాలంటే వాళ్ళకి ఇరుకిరుకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళ బెడ్రూమ్లోకి పోవాలంటే వీళ్ళ బెడ్రూమ్ నుంచి దాటుకొని పోయేటట్టు అద్భుతమైన కన్స్ట్రక్షన్ అక్కడ చేసారు. కనుక ఈయన ఏం చేసినంటే ఆయన బెడ్రూమ్కి సపరేట్గా అది డోర్ అనేది ఆయన కన్స్ట్రక్షన్ చేయించుకునే ప్రయత్నం చేసిండు. అంటే కిచెన్ నుంచో లేకపోతే ఇంకో ద్వారం నుంచో వెళ్ళేదానికి డైరెక్ట్ ఆయన చేయించుకుంటే అక్కడ ఎవరైతే ఉన్నారో లోకల్ లీడర్సు
మీరు చేసుకోవద్దు, మీకు చేసుకునే హక్కు లేదు. ఒకవేళ మీరు అట్లా డబుల్ బెడ్రూమ్ని ఏమన్నా కన్స్ట్రక్షన్ అవి చేయాలంటే వీళ్ళు అద్భుతమైన కన్స్ట్రక్షన్ చేశారు కదా, సో వీళ్ళకి ఆ అథారిటీ లేదనమాట. ఎవరైనా చేసుకుంటే ఎందుకు చేసుకుంటున్నామని ఆఫీసర్ల కంప్లైంట్ ఇచ్చి దబాయించి ఇంత చేసి భయపెట్టించి ఇప్పుడు లాస్ట్కి ఏం చేస్తూ ఉన్నారంటే సింపుల్గా డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ నుంచి. ఈ కళ్యాణ్ నాయక్ అనే టీఆర్ఎస్ లీడర్ అక్కడ ఈ దేవేందర్ అని ఆటో డ్రైవర్ నుంచి వెళ్ళి డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ పైన ఫ్లోర్లో బాగా డబ్బులు ఉన్నోళ్ళు ఇక స్కీముల ద్వారానో స్కామ్ల ద్వారానో లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ద్వారానో ఆ డబుల్ బెడ్రూమ్లు పొంది బయట విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఆ డబుల్ బెడ్రూమ్ల పైన ఉన్న వాటిని వేరే వాళ్ళకి రెంట్లు ఇస్తున్నారట. ఇప్పుడు ఈ అన్న బాధ ఏంటంటే పేదల కోసమే కట్టించిండ్రు, పేదల కోసమే కేటాయించినప్పుడు మరి ఆ పేదలకు అర్హులైన వాళ్ళకి ఇవ్వాలి, కానీ రెంట్లు ఇచ్చుకొని బయట బంగళాలలో బతికే వాళ్ళకు ఎందుకు ఈ డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తున్నారు? నిజంగా డబుల్ బెడ్రూమ్ అనేది స్కామ్ కాకుండా స్కీమే అయితే ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నది? చాలామంది అంటారు, అరే అది పేదల కోసమే కట్టించారు కదా, ఇందులో మళ్ళీ స్కామ్ అని ఎందుకంటా ఉన్నావు? కేసీఆర్ది ఏముంటుంది అంటే కేసీఆర్ది ఉండకపోవచ్చు, బట్ కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ది ఉంటుంది. ఇది ఇప్పుడు జరిగింది కాదు, నిన్న జరిగింది కాదు, మొన్న జరిగింది కాదు. 4 ఏళ్ల నుంచి అన్న పడుతున్న బాధ ఎవరికి చెప్పుకోవాలో, ఎక్కడ చెప్పుకోవాలో, ఏం చెప్పుకోవాలో తెలియక చూసి 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 ఇక భరించలేక మన కేఆర్ టీవీని ఆశ్రయిస్తే నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నా. ఇదే డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి సరే కేసీఆర్ పని అయిపోయింది, కేసీఆర్ కథ అయిపోయింది, కేసీఆర్ గవర్నమెంటు పడిపోయింది, ఆయన ఇంటికి పోయిండు, ప్రతిపక్షంలో ఉన్నాడు, ఇవన్నీ ఓకే, ఇదంతా ఒక అంశం. అసలు అంశం ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్లు అర్హులైన వాళ్ళకి కేటాయించలేదు, దాన్ని నాసిరకంగా కట్టిండు. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ల పైన డబ్బులు దండుకున్నాడని చెప్పేసి కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన ఆరోపణలు. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు అవుతా ఉంది. వచ్చిన 9 నెలల్లో ఇంతవరకు కాంగ్రెస్ హయాంలో ఒక డబుల్ బెడ్రూమ్ ఒకరికైనా అర్హులైన వారికి కేటాయించిండ్రా? ఏమైనా ఇబ్బందులు అవకతవకలు ఉంటే వాటిని మరమ్మతులు అన్నీ చేసి ఇట్లాంటి వాళ్ళకు కేటాయించిండ్రా అంటే లేదు. మరి నిజంగా డబుల్ బెడ్రూమ్ స్కామ్ కాకుండా స్కీమ్ అయితే అర్హులైన వాళ్ళకు ఇవ్వాలి, ఇప్పించాలి ఇన్ టైంలో. మీ మోటో, మీ ముఖ్య ఉద్దేశం ఏంది? మీరే చాలా స్పష్టంగా అద్భుతంగా రాసిండ్రు కూడా ఇక్కడ. ఎవరెవరికైతే అర్హులైన వాళ్ళు మొత్తం ఆల్ ఓవర్గా ఈ తెలంగాణ మొత్తంలో 5.72 lakhs అంటే 5,72,000 డబుల్ బెడ్రూమ్లో వీళ్ళని కన్స్ట్రక్షన్ చేస్తే అట్లీస్ట్ ఒక 50,000 మందికని ఇచ్చిండ్రా అని సెర్చ్ చేస్తే నథింగ్. ఇది పరిస్థితి. దయచేసి నేనేం చెప్తా ఉన్నా, మరి ఈ డబుల్ బెడ్రూమ్ల అంశం ఎందుకు మీకు తెర ముందుకు తీసుకొస్తా ఉన్నా అంటే ఈ డిఎల్ఎఫ్, ఈ గచ్చిబౌలి, ఈ ప్రాంతాన ఎవరైతే పేదలు అంటే కనీసం ఒక ఇల్లు కూడా గతి లేకుండా ఉన్న పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న చిన్న గుడిసెలు, రేకులు వేసుకొని వాళ్ళు అక్కడ ఉంటా ఉన్నారు. ఎక్కడ ఈ యొక్క డిఎల్ఎఫ్, ఈ యొక్క అది బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందని చెప్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన ఈ హైడ్రా పేరు మీద వాళ్ళ ఇళ్ళను వాళ్ళందరినీ కూడా దౌర్జన్యంగానా లేకపోతే ఇష్టంగానా అథారిటీగానా లేకపోతే అధికారంతోనా కూల్చేసి వాళ్ళందరినీ పొద్దున్నే నిద్ర లేవకముందే వీళ్ళ జేసీబీల డోజర్ల శబ్దాలతోటి వాళ్ళని నిద్ర లేపి ఆ రేకులను లేకపోతే ఆ పరదలను వాళ్ళని కూల్చేసి వాళ్ళ సామాన్లను బయటపడేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. నిజంగా ఇన్ని డబుల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. 5.72 lakhs 5,72,000 డబుల్ బెడ్రూమ్లు ఈ తెలంగాణలో నిర్మించబడి ఉంటే అట్లీస్ట్ మరి మన తెలంగాణ యొక్క పరువు, ఇజ్జతి, సిగ్గు అనేది పోకుండా ఉండాలంటే కాపాడండి. ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉంటారో వాళ్ళని ఇండ్లను మీరు ఏదైతే అధికారంతో కూలగొడుతూ ఉన్నారో బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని చెప్పేసి, అదేవిధంగా వాళ్ళు ఇల్లు లేని వారనేది మీరు అక్కడే స్పష్టం అవుతూ ఉన్నది. వాళ్ళ నుంచి ఆధారాలు సేకరించి, వాళ్ళ నుంచి డాక్యుమెంట్స్ ఏమైనా సేకరించి వాళ్ళ పేరు మీద ఇన్ టైంలో మీరు ఇక్కడ ఒక ఇల్లు కూలగొడుతూ ఉన్నారంటే ఇంకో దగ్గర ఇంకో ఇల్లు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు అర్హులైన వాళ్ళు, వాళ్ళ ఇల్లుకు కూడా గతి లేని వాళ్ళు. అలాంటి వాళ్ళకు గవర్నమెంట్ ఆదుకోవాలి. గవర్నమెంట్ అంటే ఏదో ఇప్పుడు బాహుబలి సినిమాలో రానా చేస్తాడు చూసినావా, అక్కడ నా వాళ్ళు చనిపోతున్నారా, ఏమవుతుందా, వాళ్ళకి ఇబ్బందులు అవుతుందా, అవసరం లేదు, సంబంధం ఉండదు అంటే అదొక రాజు లక్షణం కాదు. చిక్ 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 ఇట్లా అనగానే బాణాలు పడిపోవాలి. అలా రానా మనుషులు చచ్చిపోతారు, అలా వాళ్ళ సైన్యం చచ్చిపోతుంది, మాహిష్మతి సైన్యం చచ్చిపోతుంది, అక్కడ కాళికేయ సైన్యం చచ్చిపోతుంది. ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చిక్ చిక్ హైడ్రా అనగానే హైడ్రా పోయి ఇల్లులు గులగొట్టాలి. ఓకే, ఇల్లులు గులగొట్టగానే ఏం జరుగుతుందంటే ఇక్కడ మనం చెరువులను కాపాడిన వాళ్ళు అవుతా ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం ఆ పేదలను రోడ్డు మీద వేసిన వాళ్ళు కూడా మీరే అవుతా ఉన్నారు. కనుక మీరు ఎట్లయితే వాళ్ళని ఇల్లులను కూలగొట్టే కార్యాన్ని మీరు ముందటేసుకుంటా ఉన్నారో, వాళ్ళు ఇల్లులు లేని వాళ్ళు ఇల్లులు పొందే అర్హులైన వాళ్ళు కనుక దయచేసి కేసీఆర్ 100% అలాట్ చేయలేకపోయినా ఆ యొక్క డబుల్ బెడ్రూమ్ని మీరైనా అలాట్ చేసి ఆ పుణ్యం కట్టుకోండి.
ఆ పేదల దగ్గర మీరు మన్ననలు పొందుండ్రి, మళ్ళీ వచ్చేసారి మీ గవర్నమెంట్కి అవకాశం ఉంటుంది. లేకపోతే కేసీఆర్ పంతలోనే నేను నడుస్తాను, నా పంతలోనే కేసీఆర్ నడుస్తాను, మేము రెండు ఇద్దరం ఒకటే, దొంగలు ఊర్లు పంచుకున్నట్టు దయచేసి పేదల కడుపు మాత్రం కొట్టకండి. థ్యాంక్ యూ.